ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఏపీలో. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తాడేపల్లి మండలం పెనుమాక ప్రాంతంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. పాల్గొంటూ పరదాల ముఖ్యమంత్రి వెళ్ళిపోయారని, ప్రజల ముఖ్యమంత్రి వచ్చారని, ప్రస్తుతం ప్రజల పాలన నడుస్తుందని, అయితే అధికారుల్లో ఇంకా కొంత మార్పు రావాల్సి ఉందని, ఇంకా పరదాలు కడుతూ ఉన్నారని, దీన్ని మార్చుకోవటానికి కొంత టైం పడుతుంది అని చెప్పి సరదాగా లోకేష్ వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి స్పందించినటువంటి చంద్రబాబు నాయుడు లేదని, అధికారుల్లో మార్పు వచ్చిందని, వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారని ప్రస్తుతం. సో ఎక్కడైనా కొద్దిమంది పొరపాటుగా పరదాలు కట్టి ఉండొచ్చని, ఇక నుంచి అలాంటివి జరగకుండా చూసుకోవాలని, ఇది ప్రజల ముఖ్య పాలన నడుస్తుందని, ప్రస్తుతం ప్రజలు నేరుగా అధికారులతోటి మంత్రులతోటి మాట్లాడేటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పి, వారి సమస్యలను తీర్చేటువంటి ప్రయత్నాలు మనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా ఎవరైనా ఇలా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అడ్డుగోడల్లా వ్యవహరించిన, పరదాలు కట్టిన అలాంటి వాళ్ళ మీద కఠినంగా శిక్షలు విధిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మంత్రులకు కూడా ఆయన సున్నితంగా సూచనలు చేయటం జరిగింది. ఇక మీరు కూడా మారాలి, ఇంకా మనం చిన్నగా వెళ్దాము, 5 ఏళ్ళు టైం ఉంది అనుకుంటే కుదరదు. రివర్స్లో వెళ్తున్నటువంటి పాలనను ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. పరుగులు పెట్టాల్సినటువంటి సమయం వచ్చింది. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. కాబట్టి మంత్రులు కూడా ఫాస్ట్గా పనిచేయాలి, ఉత్సాహంగా పాజిటివ్గా ప్రజల సమస్యలను తీర్చేటువంటి విధంగా పనిచేయాలని, అలా ఎవరైనా చెయ్యకపోతే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వక తప్పదు అని చెప్పి చంద్రబాబు లోకేష్ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది.